జూలై 4న నిర్వహించనున్న జగన్నాథ రథయాత్రను హిందువులు విజయవంతం చేయాలని విన్నపం. కృషితో నాస్తి దుర్భిక్షం అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఉద్బోధించారు. వ్యక్తిత్వ వికాసం కోసం కష్టపడాలని సిపి విద్యార్థులకు సూచించారు. నిజామాబాద్ నగరంలోని బస్పా గార్డెన్స్లో ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10 ఇంటర్మీడియట్ తరగతుల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన తెలంగాణలోని 11 జిల్లాల నుండి వచ్చిన 200 మంది విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున ఎంఎస్ఆర్ సహాయత చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్య సాధనకు కష్టపడి ముందుకు సాగితే ఫలితం దక్కుతుందన్నారు. ఆర్థిక స్థితిగతుల మీద కాకుండా కష్టపడి చదివినందున ఈరోజు ఎంఎస్ఆర్ ట్రస్ట్ 10,000 రూపాయల చొప్పున అందజేసిన చెక్కులకు తాము అర్హులయ్యామనే విషయాన్ని విద్యార్థులు గుర్తెరగాలని సిపి పేర్కొన్నారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం పై తరగతులకు వెళ్తున్న విద్యార్థులు కొత్త పరిచయాలను తమ ఉన్నతి కోసం వాడుకోవాలని సూచించారు. చెడు పరిచయాలకు దూరంగా ఉండాలని, కొత్త పరిచయాల క్రమంలో మత్తు పదార్థాలకు అలవాటు పడవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎం సాంబశివారెడ్డి, డైరెక్టర్లు ధనుష్ రెడ్డి, జి రాజ్రెడ్డి, డాక్టర్ అబాపూర్ రవి, వడ్డే శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బాగా చదివిన పిల్లలందరికీ, వెనుకబడిన వర్గాలకు సంబంధించిన పిల్లలందరికీ ఒక స్కాలర్షిప్ లాగా చెక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. శివారెడ్డి గారు ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నారు. శివారెడ్డి గారు మన నిజామాబాద్ హాస్పిటల్ రావడం, గుడిపేట మండలం చెందినవారు రావడం, తర్వాత ఈ ప్రోగ్రామ్కి మన నిజామాబాద్లో ఎంచుకోవడం చాలా ఆనందదాయకం. ఇక్కడ చాలామంది పిల్లలు వచ్చారు. ఈ సంవత్సరం సుమారు 11 జిల్లాల నుంచి వాళ్ళకి స్కాలర్షిప్లో సెలెక్ట్ చేసుకుని సుమారు 1000 మంది దాకా పిల్లలందరికీ స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఇంత పెద్ద యాక్టివిటీని మొత్తం తన యొక్క స్పాన్సర్షిప్తోనే చేస్తున్నందుకు శివారెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలానే ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ అందరూ చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి ఇంపార్టెంట్ స్టేజ్ ఆఫ్ ది కెరీర్లో ఉన్నారు. 10th ఇంటర్ చదివిన పిల్లలు వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క కెరీర్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి చెడు అలవాట్లకు వెళ్ళకుండా వాళ్ళు టార్గెట్ అచీవ్ చేయాల్సిందిగా అందరం కోరాము. పిల్లలు కూడా దానికి ఈ సానుకూలంగా స్పందించారు. అట్లా వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని మనం ఉంచుకోవాలి. దూరం తీసుకొచ్చి స్కాలర్షిప్ అప్లై చేయడం కానీ, వాళ్ళ పిల్లలు చదవడం కానీ వాళ్ళకి సపోర్ట్ అయిన పేరెంట్స్ కూడా అభినందనలు. ఇట్లాంటి మళ్ళీ ఒకసారి మన శివారెడ్డి గారికి ఇట్లాంటి ఎన్నో యాక్టివిటీస్, మంచి యాక్టివిటీస్, సమాజం గురించి చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ఇంకా మంది ఎన్నో చేయాలని, ఆయనకి భగవంతుడు ఎప్పుడు భగవంతుడు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందూర్ తిరుమల క్షేత్రం గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. స్వామివారి కళ్యాణం అంటే లోక కళ్యాణమని, స్వామివారి కళ్యాణం చూస్తేనే సకల పాపాలు పోతాయని, కళ్యాణంలో పాల్గొంటే కన్యాదాన ఫలం వస్తుందని ఆచార్య సంపత్ కుమార్ స్వామి పేర్కొన్నారు. మోపాల్ మండలంలోని నర్సింపల్లి గ్రామంలో గల ఇందూర్ తిరుమల క్షేత్రంలో శ్రవణ నక్షత్రంలో స్వామివారి కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చరణలు, బాజా భజంత్రీల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. భక్తుల గోవిందనామ స్మరణలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. స్వామివారి కళ్యాణోత్సవం అనంతరం భక్తులు మొక్కులు తీర్చుకుని తమ కోరికలు నెరవేర్చాలని కోరుకున్నారు. భక్తులు స్వామివారి కళ్యాణంలో పాల్గొంటే కన్యాదాన ఫలం వస్తుందని ఆచార్య సంపత్ కుమార స్వామి అన్నారు. భక్తుల సౌజన్యంతో సామూహికంగా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించామన్నారు. ఇక నుండి ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు 9 జంటలకు అవకాశం ఇచ్చి వారితో స్వామివారి కళ్యాణం నిర్వహిస్తామని ఆలయ ప్రధాన ధర్మకర్త నరసింహారెడ్డి తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రోహిత్ కుమారాచార్య, నరాల సుధాకర్, విజయ్, అనిల్, నర్సారెడ్డి, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. श्री वैष्णवै शाश्वतः भक्तैर्भागवतोत्तमैः प्रतिदिनं संसेव्य मानो हरिः आयान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् जगन्मन्त्रः। ओम स्वस्ति
నిజామాబాద్ రూరల్ మండలంలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం రూరల్ మండల కేంద్రంలోని గంగస్థాన్ ఫేజ్ 2లో రంజిత్ రెడ్డి తండ్రి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం కాలూరు గ్రామంలోని పట్వారి లక్ష్మణ్ మృతి చెందినందున వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపి అండగా ఉంటామని రూరల్ ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయం చైర్మన్ మారా చంద్రమోహన్, బాగిర్తి బాగారెడ్డి, రూరల్ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ ఉమ్మాజీ నరేష్, 1వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు భోజన్న, కోర్వ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ముల్లంగి ఐ గ్రామంలో వీడీసీ ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. తమ గ్రామ ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని గ్రామ దేవతలను కోరుకున్నట్లు వీడీసీ సభ్యులు తెలిపారు. మోపాల్ మండలంలోని ముల్లంగి ఐలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు బోనాలు ఎత్తుకోగా ప్రజలంతా డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపుగా గ్రామ వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం గ్రామ దేవతలకు బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వీడీసీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పాడి పంటలు బాగా పండాలని, గ్రామంలో ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండాలని బోనాల పండుగను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులతో పాటు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న రెడ్ క్రాస్ కేంద్రాలలో నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచిత సేవలు అందిస్తున్నందుకు గవర్నర్ విష్ణుదేవ్ వర్మ అభినందించారు. జిల్లా రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలకు గాను 3వసారి ISO సర్టిఫికెట్ గవర్నర్ చేతుల మీదుగా అందుకున్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ రాజ్భవన్లోని సంస్కృతి భవన్లో రక్తదాతల దినోత్సవం అవార్డ్స్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో 8 రక్తనిధి కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు. అందులో నిజామాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచిత సేవలు అందిస్తున్నందుకు గవర్నర్ అభినందించారు. రక్తదాతల దినోత్సవం సందర్భంగా అత్యధిక రక్తదాతలకు, మోటివేటర్స్కు, సంస్థలకు అవార్డ్స్ను గవర్నర్ చేతుల మీదుగా అందజేశారు. అత్యధిక 67 సార్లు రక్తదానం చేసిన గాదేవార్ గంగాధర్కు గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందజేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సేవలకు గాను రక్తదాన శిబిరాలు, తలసేమియా అవగాహన సదస్సులు ప్రామాణికంగా నిర్వహిస్తున్నందుకు వరుసగా 3వసారి ISO సర్టిఫికెట్ గవర్నర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ప్రధాన కార్యదర్శి, ఇన్ఛార్జ్ చైర్మన్ దానకిషోర్, గవర్నర్ సంయుక్త కార్యదర్శి భవానీ శంకర్, నిజామాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బుస ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రశ్నించే తత్వం మనతో ఆగవద్దని, ముందు తరాలకు కూడా ప్రశ్నించే తత్వాన్ని నేర్పించాలనే ఉద్దేశంతో లీడర్ పోస్టర్ను ఆవిష్కరించినట్లు తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. యువత, మహిళలకు తెలంగాణ జాగృతి ఒక రాజకీయ శిక్షణ వేదికగా మారబోతుందన్నారు. రాజకీయ నేపథ్యంలో లేని వారికి తెలంగాణ జాగృతి ఒక వేదిక అని ఆమె స్పష్టం చేశారు. హైదరాబాద్లోని జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో లీడర్ కార్యక్రమం పేరిట నాయకత్వ శిక్షణ కార్యక్రమాల లీడర్ పోస్టర్ను తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత, మహిళలకు తెలంగాణ జాగృతి ఒక రాజకీయ శిక్షణ వేదికగా మారబోతుందన్నారు. రాజకీయ నేపథ్యంలో లేని వారికి తెలంగాణ జాగృతి ఒక వేదిక అని ఆమె తెలిపారు. యువత రాజకీయాల్లోకి వస్తే స్వచ్ఛమైన రాజకీయాలకు నాంది పడుతుందన్నారు. తెలంగాణ గడ్డ అంటే ప్రశ్నించే తత్వం గల గడ్డ అని ఆమె పేర్కొన్నారు. ప్రశ్నించే తత్వం మనతో ఆగవద్దు, ముందు తరాలకు కూడా ప్రశ్నించే తత్వాన్ని నేర్పించాలన్న ధ్యేయంతో లీడర్ కార్యక్రమాన్ని ప్రారంభించామని ఆమె తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నెల 3 రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు. జూలైలో హైదరాబాద్లో ప్రారంభించి ఆగస్టు నుండి జిల్లాలో ప్రతి నెల నిర్వహిస్తామని కవిత వివరించారు. ప్రజాస్వామ్యంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ శిక్షణా తరగతిలో పాల్గొనాలని ఆమె సూచించారు. ఇదొక నిరంతర కార్యక్రమంగా కొనసాగుతుందని ఆమె తెలిపారు. సర్పంచ్ మొదలుకొని ఎమ్మెల్యే, ఎంపీ వంటి ప్రజాప్రతినిధులు విధులు, పరిధి, పరిమితులు అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రజా సమస్యలను గుర్తించడం, వాటిని పరిష్కరించడం, అభివృద్ధికి నిధులు సాధించడం వంటి అంశాలపై శిక్షణ ఉంటుందన్నారు. ప్రజాసేవ చేయాలన్న సంకల్పం ఉంటే అన్ని దారులు ప్రజా సంక్షేమం వైపు వెళ్తాయని ఆమె తెలిపారు. విద్యార్థులు తమ పవర్ చూపించాలన్నారు.
యువతను, మహిళలను తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రతి ఒక్క నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నామని ఆమె తెలిపారు. తాము చేసే పోరాటాలన్నీ కూడా ఫలితం వచ్చేటటువంటి రోజు వచ్చిందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ల చట్టం వచ్చినందున రాబోయే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో 33% మహిళా అభ్యర్థుల నాయకులు కావాల్సిన అవసరం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. డిలిమిటేషన్ తర్వాత తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 153కు పెరుగుతాయని, అలాగే లోక్సభ సీట్లు కూడా పెరుగుతాయని ఆమె అన్నారు. కాబట్టి మనం నాయకులను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. రాజకీయ నిర్ణయాలు జరిగే చోట మన అభిప్రాయాలు కూడా ఉండాలని ఆమె తెలిపారు. తెలంగాణ జాగృతి మొదటి నుండి ఇప్పటి వరకు కూడా యువమిత్రులను, సాహితీ మిత్రులను, తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా వారి నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తూ మరి ముందుకు రావడం జరిగింది. అన్నిటికన్నా మించి, అన్నిటికన్నా ముఖ్యంగా సమాజంలో సగభాగమైనటువంటి మా ఆడబిడ్డలందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఇవాళ మనం చేసినటువంటి పోరాటాలన్నీ కూడా ఫలితం వచ్చేటటువంటి రోజు వచ్చింది. అంటే మహిళా బిల్లు పాస్ అయింది. వచ్చేటటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో మరి 33% మనకు మహిళా అభ్యర్థులు కావాల్సి వస్తుంది. ఇవాళ డీలిమిటేషన్ వస్తుంది. అంటే తెలంగాణలో ఎమ్మెల్యే సీట్లు మరి 153కు పెరుగుతాయి. ఎంపీ సీట్లు మరి దేశవ్యాప్తంగా విభజన అయితే అది కూడా పెరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఎంతోమంది యువమిత్రులు యూత్ పాలిటిక్స్లోకి రావాలని చెప్పి జాగృతి ఇదివరకు కూడా అనేకమైన కార్యక్రమాలు చేసింది. మరి నిన్న మొన్న కూడా చూసిరు మీరు, సింగరేణిలో కూడా యువమిత్రులకు అవకాశం ఇవ్వాలని చెప్పి మొత్తం 11కు 11 ఏరియాల్లో కోఆర్డినేటర్స్ కూడా యూత్ని సింగరేణిలో మరి వేయడం జరిగింది జాగృతి నుండి. అంటే జాగృతి యొక్క బలమైనటువంటి నమ్మకం ఏంటంటే యూత్ ఎప్పుడైతే పాలిటిక్స్లోకి వస్తారో అదొక క్లీన్ పాలిటిక్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారందరికీ కూడా పాలిటిక్స్లోకి వచ్చేటటువంటి ఒక ప్లాట్ఫామ్గా తెలంగాణ జాగృతి రేపు మారబోతా ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ యువమిత్రులందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మనం ఖచ్చితంగా పొలిటికల్ నిర్ణయాలు జరిగే చోట మన అభిప్రాయం ఉండాలి. మనకున్నటువంటి మేధస్సుని, మనకున్నటువంటి శక్తిని, మనకున్నటువంటి చైతన్యాన్ని తెలంగాణ ప్రజలందరికీ కూడా మనము నేర్పించాలి, లీడ్ చేయాలి, తెలంగాణను ముందుకు తీసుకొని వెళ్ళాలి. గత 11 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు పడిపోయాయని టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ ఆరోపించారు. జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని కోటగలి ఎన్ఆర్ భవన్లో జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జిల్లాలోని కార్మిక సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ గత 11 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు పడిపోయాయన్నారు. అన్ని రకాల వస్తువులు ధరలు పెరిగాయని, కానీ కార్మికుల వేతనాలు మాత్రం పెరగలేదన్నారు. కార్మికులకు ఉద్యోగ, ఆరోగ్య భద్రత కరువైందన్నారు. మోడీ ప్రభుత్వం అవలంబించిన కార్పొరేట్ కంపెనీల అనుకూల కార్మిక వ్యతిరేక విధానాలే ఇందుకు కారణమన్నారు. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కనీస వేతనాల అమలు కోసం, కనీస పెన్షన్ 9,000 రూపాయలు అమలు కోసం, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, పని గంటల పెంపుదలకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాలు జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. ఈ సమ్మెలో జిల్లాలోని కార్మికులందరూ పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఐఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు జీ భూమయ్య, ఏఐసిటియు జిల్లా అధ్యక్షులు కాజా మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడం కోసం ఈరోజు కోటగల్లి ఎన్ఆర్ భవన్లో నిజామాబాద్ జిల్లాలోని కార్మిక సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జూలై 9న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడం కోసం కార్యాచరణని అనుకోవడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 11 ఏళ్లుగా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ అనుకూల విధానాలను, చట్టాలను తీసుకొస్తూ ఉన్నది. ప్రధానంగా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా కార్మికులకు కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, అదేవిధంగా ఏదైతే పని గంటల పెంపుకు సంబంధించి 12 గంటల పని విధానాన్ని తీసుకొస్తా
కుట్రలు చేస్తూ ఉన్నారో ఇది సరైనది కాదని 8 గంటల విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి తదితర డిమాండ్లతోని ఇవాళ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంబంధించి పిలుపునిచ్చడం జరిగింది. ఈ పిలుపును జయప్రదం చేయాలని చెప్పేసి జిల్లాలోని అన్ని రంగాల కార్మికులను ప్రజలను మేము కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా జరిగే అన్ని కార్యక్రమాల్లో కార్మిక సంఘాల పిలుపుల్లో పాల్గొనాలని చెప్పేసి మరోసారి పిలుపునిస్తా ఉన్నాం. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. కమర్పల్లిలో గల భీమన్న దేవాలయం 7వ వార్షికోత్సవ వేడుకలను ముదిరాజ్ సంఘం సభ్యులు ఘనంగా జరుపుకున్నారు. డప్పు వాయిద్యాల మధ్య భక్తి శ్రద్ధలతో బోనాలను ఊరేగించగా పోతరాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కమర్పల్లి మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో భీమన్న దేవాలయం 7వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బోనాలను ఊరేగించారు. సుమారు 100 మంది ముదిరాజ్ మహిళలు బోనాలను తలపై ఎత్తుకుని ఊరేగింపులో ముందుకు సాగారు. పోతరాజులు తమ సాంప్రదాయ విన్యాసాలతో ఆకట్టుకున్నారు. గుడి నిర్మించి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఉత్సవాలు జరుపుతున్నట్లు సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ఇందూర్ రాజు, సుంకరి నరేష్, కలాలి నాగార్జున, బండి గంగసాయిలు, బాను తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా టైక్వాండో అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. అధ్యక్ష కార్యదర్శులుగా అజ్మత్ ఖాన్, వినోద్లు ఎన్నికయ్యారు. నిజామాబాద్ జిల్లా టైక్వాండో అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. టైక్వాండో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రం సంఘం ప్రధాన కార్యదర్శి మీర్ వాహజ్ అలీ ఈ ఎన్నికలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ తమ సంఘానికి గుర్తింపునిచ్చిందని ఆయన వెల్లడించారు. అయితే నిజామాబాద్ జిల్లా నుండి గత 5 సంవత్సరాలుగా ఎంతో మంది క్రీడాకారులను టైక్వాండో క్రీడారంగంలో ప్రోత్సహిస్తూ వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నారన్నారు. అదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిజామాబాద్ జిల్లా క్రీడాకారులను తీర్చిదిద్దాలని నూతన కార్యవర్గాన్ని సూచించారు. టైక్వాండో క్రీడారంగాభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలను నిజామాబాద్ జిల్లా అసోసియేషన్కు ఎల్లవేళలా అందిస్తామన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని శాలువాతో సత్కరించి అభినందించారు. అదేవిధంగా నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి వాహజ్ అలీని ఘనంగా సత్కరించారు. ఈ ఎన్నికలకు ఎలక్షన్ ఆఫీసర్గా ఫుట్బాల్ కోచ్ జి నాగరాజు వ్యవహరించారు. ఒలింపిక్ అసోసియేషన్ అబ్జర్వర్గా అబ్దుల్ ఉమర్ వ్యవహరించారు. టైక్వాండో అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గంలో చైర్మన్గా డాక్టర్ రమేష్ పవర్, అధ్యక్షునిగా మహమ్మద్ అజ్మత్ ఖాన్, ప్రధాన కార్యదర్శిగా వినోద్ నాయక్, కోశాధికారిగా వినోద్, ఉపాధ్యక్షులుగా వాగ్మరే సుభాష్, శ్యామ్, మంజునాథ్, వినోద్ రెడ్డి, రాము, సంయుక్త కార్యదర్శులుగా ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ధనవంతులు ఎందరున్నా పేదలకు సహాయం చేసేవారు కొందరే ఉంటారని, అందులో ఒకరే సామాజిక సేవా కార్యకర్త ఎంఏ హకీం అని ఫ్రెండ్షిప్ మినిస్ట్రీస్ తెలంగాణ మేనేజ్మెంట్ డైరెక్టర్ ఆలూరి విల్సన్ అన్నారు. ఆయన సేవా గుణాన్ని అందరూ అభినందించాలని, ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. పొతంగల్ మండలం జాల్లపల్లి ఫారం గ్రామానికి చెందిన సామాజిక సేవా కార్యకర్త ఏఎం హకీంకు ఇటీవల ఫ్రెండ్షిప్ మినిస్టర్స్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో డాక్టరేట్ గ్లోబల్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా జాల్లపల్లి ఫారం నాయకులు అభినందన సభ ఏర్పాటు చేసి ఆయనను ఘనంగా సన్మానించారు. హకీం జన్మదినం సందర్భంగా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆలూరి విల్సన్ మాట్లాడుతూ హకీం లాంటి సమాజ సేవా కార్యకర్తకు తమ సంస్థ డాక్టరేట్ అవార్డు అందించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో హకీం రాజకీయాల్లో చేరి పేద ప్రజలకు మరెన్నో సేవలను అందించాలని అన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎజాజ్ ఖాన్ మాట్లాడుతూ తను పుట్టిన గ్రామంతో పాటు ఉమ్మడి మండలంలో ఏఎం హకీం పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారని అన్నారు. తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లగానే వెంటనే తన వంతు ఆర్థిక సహాయం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారని కొనియాడారు. మున్ముందు కూడా ఆయన ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఉమ్మడి మండలంలోని వివిధ గ్రామాలలో ఆపదలో ఉన్నవారికి, అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి హకీం అందించిన సేవలను ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత డాక్టర్ ఏఎం హకీం మాట్లాడుతూ తనకు కులమతాలతో సంబంధం లేదని, పేద ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని అన్నారు. తనకు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆపదలో ఉన్న పేద ప్రజలకు సహాయం చేయడం మరవనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు షేక్ ముఖ్తార్, వివేక్, మాజీ మండల కోఆప్షన్ ఇస్మాయిల్, మాజీ ఎంపీటీసీలు రాములు, సలీం, హెడ్ మాస్టర్ నాగయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సామాజిక సేవా తత్పరతని గుర్తించి వారికి గౌరవ డాక్టరేట్ బిరుదును మరియు గ్లోబల్ ఐకాన్ ఎక్సలెన్స్ అవార్డును హైదరాబాద్ నగరంలో ఇవ్వటం జరిగింది. ఈ డాక్టరేట్ స్వీకరించడం ద్వారా మా యొక్క సంస్థకు చాలా పెద్ద పేరు వచ్చింది. ఇంత ఉత్తమమైనటువంటి వ్యక్తికి, జెన్యూన్ పర్సన్కి, సేవాగుణంలో ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వడం అనేది మాకు ఎంతో గర్వకారణంగా ఇప్పుడు అనిపిస్తుంది. ఇంతమంది ప్రజల మధ్యలో వారు సేవలో ఉండి ఎంతో వారి వినయం ఏంటంటే ఎంతో వాళ్ళు గౌరవపూర్వకంగా అందరితో ప్రవర్తిస్తారు. ఎంతో వినయంగా ఉంటారు. ఎక్కడ వారికి గర్వం అనేది ఏ కోశాన కనిపించదు. వారికి అదే ఎంతో అలంకారంగా ఉంటుంది. మునుముందు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళు నిర్వహిస్తూ ఇప్పటికే వారి అమ్మ, నాన్న, తాత, అన్నయ్య, వాళ్ళ ఫ్యామిలీ అందరి పేరు కూడా వారు నిలబెట్టినారు. ఈరోజు చాలా ఈ గ్రామం ఏంటంటే పెట్టి పుట్టింది. ఈ గ్రామం అదృష్టవంతం అన్నమాట. ముందు వారు రాజకీయాల్లో ఇంకో ఎదగాలని, మనం ముందు వారిని మన శాసనసభ్యులుగా మనం అందరం చూడాలని ఆకాంక్షిస్తున్నాం. హిందూ సమాజంలో సంస్కారాన్ని నింపుతున్న ఇస్కాన్ సేవలు అభినందనీయమని ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ ప్రచారక్ నర్ర వెంకట్ శివకుమార్ అన్నారు. జూలై 4వ తేదీన ఇస్కాన్ కంఠేశ్వర ఆధ్వర్యంలో నిర్వహించనున్న జగన్నాథ రథయాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు. హిందూ సమాజంలో సంస్కారాన్ని నింపుతున్న ఇస్కాన్ సేవలు అభినందనీయమని, పసిపిల్లల దగ్గర నుండి మొదలుపెట్టి వృద్ధాపంలో ఉన్న ముసలి వాళ్ళ దాకా అందరినీ ధర్మ మార్గం వైపు నడిపిస్తున్న ఇస్కాన్ కార్యక్రమాలు మరింత విస్తృతం కావాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ ప్రచారక్ నర్ర వెంకట్ శివకుమార్ వ్యాఖ్యానించారు. జూలై 4వ తేదీన ఇస్కాన్ కంఠేశ్వర ఆధ్వర్యంలో నిర్వహించనున్న జగన్నాథ రథయాత్ర యొక్క సన్నాహక కార్యక్రమాన్ని ముబారక్ నగర్లోని ఇస్కాన్ కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శివకుమార్ మాట్లాడుతూ శ్రీకృష్ణుడు జగత్తును ఏలే జగన్నాథుడిగా అవతారాన్ని ఎత్తి లోకాన్ని ఉద్ధరించడానికి నడిచి వచ్చే అత్యంత పవిత్రమైన రోజుగా రథయాత్రను నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో సమస్త హిందువులు భేద భావాలు మరచి భక్తి తన్మయత్వంతో భజన కీర్తనల మధ్య ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన సూచించారు. 100 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ ఈ సంవత్సరం విజయదశమితో శత జయంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్న సందర్భంగా పంచ పరివర్తనల ఆధారంగా సమాజంలో సత్ప్రవర్తన మరియు ధర్మనిష్టను పెంపొందించడానికి వివిధ కార్యక్రమాలను రాబోయే సంవత్సర కాలం పాటు నిర్వహించబోతుందని వారు తెలిపారు. హిందువులందరూ భగవంతుడు సూచించిన మార్గం భగవద్గీతను మరియు రామాయణ మహాభారతాలను చదవడమే కాకుండా వ్యక్తిగత జీవితంలో ఆచరణ చేయాలని వారు సూచించారు. ఈ సందర్భంగా ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రం నిర్వహిస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ కంఠేశ్వర్ అధ్యక్షులు రామానందరాయ ప్రభుదాస్, స్వామి యాదవ్, ఎండల సుధాకర్, రఘు, ఇస్కాన్ కేంద్ర
మండల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్త్రీ మాతో ఎప్పటికీ సమానం కాలేదు. స్త్రీ మాకు జన్మనిచ్చే తల్లి. మేము ఉన్నతంగా చూస్తాం, సమానంగా చూడడం కాదు, ఉన్నతంగా చూస్తాము అని చెప్పారు. తల్లిని ఎప్పుడైనా ఉన్నతంగా భావిస్తాం తప్ప సమానంగా చూడము అని చెప్పారు. ఇది ఈ దేశంలో స్త్రీకి ఉన్నటువంటి గౌరవం. కానీ ఇది మాతృస్వామ్య దేశం. ప్రపంచంలో దేశాన్ని ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటారు చాలా దేశాల్లో, కానీ మనం మదర్ ఆఫ్ ద నేషన్. ఈ భూమిని తల్లిగా భావించే, భారత మాతను తల్లిగా భావించే దేశం. కానీ స్త్రీ అంటే భోగ వస్తువు కాదు, స్త్రీ అంటే తల్లి. స్వామి వివేకానంద విదేశాల్లో ఈ మాటలు చెప్పిన తర్వాత ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. ఒక అందమైన మహిళ స్వామి వివేకానందం చూసి, స్వామి వివేకానంద యువకుడు, 30 సంవత్సరాల యువకుడు, అందంగా బలంగా ఉండేవాడు. కామముతో కోరికతో స్వామీజీ దగ్గరికి వచ్చి, స్వామీజీ నాకు మీలాంటి పుత్రుడు కావాలని కోరింది. ఆమె కోరిక అర్థమైంది స్వామి వివేకానందకి. వెంటనే అన్నాడు, అమ్మా నాలాంటి పుత్రుడు నీకెందుకు, నన్నే మీ పుత్రుడిగా స్వీకరించండి, ఈ రోజు నుంచి నేను నా తల్లి, నేను మీ పుత్రుడును అని చెప్పి స్వామి వివేకానంద అంటూనే కళ్ళ వెంట కన్నీరు జలజలా కారుస్తుంది. స్వామీజీ నన్ను క్షమించండి, భోగవాద దేశంలో పుట్టాను. స్త్రీ పురుషులు అంటే కేవలం కామం అని భావించే దేశంలో పుట్టాను. నా దేశంలో ఏ యువకుని ఈ కోరిక కోరినా నా కోరిక తీర్చేవాడు. కానీ భారత్ నుంచి వచ్చిన సన్యాసి, మిమ్మల్ని చూస్తే మీ దేశం ఎంత గొప్పగా ఉంటుందో అర్థమవుతుంది అని చెప్పారు. నాలేశ్వర్ గ్రామంలో శ్రీ మహాలక్ష్మమ్మ పండుగ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. అన్ని కుల సంఘాలు ఏకమై భారీ సంఖ్యలో బోనాలను ఊరేగించగా గ్రామమంతా భక్తి పారవశ్యమైంది. నవిపేట్ మండలం నాలేశ్వర్ గ్రామంలో అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. కడలను అందంగా తీర్చిదిద్ది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డప్పు చప్పుల మధ్య గ్రామంలోని అన్ని వీధుల గుండా నృత్యాలు చేస్తూ బోనాలను ఊరేగించి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. గ్రామస్తులంతా సమిష్టిగా పండుగ జరుపుకోవడంతో సందడి నెలకొంది. అనంతరం అమ్మవారికి బోనాలు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఉప సర్పంచ్లు బాగాజీ లక్ష్మణ్, కసర్బత్ సాయిలు, గ్రామస్తుడు సందుల దేవన్న మాట్లాడుతూ గ్రామస్తుల ఆధ్వర్యంలో మహాలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగిందని అన్నారు. ప్రజలంతా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిన్న గంగాధర్, పెద్దబోయి గంగాధర్, తెలగ రాకేష్, నవీన్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. నిశ్చయంగా నుంచి అమ్మవారికి బోనాలు సమర్పించి మా ఊరు మొత్తం కలిసికట్టుగా ఉంచుకొని అందరి యొక్క కృషి, మా అందరి మిత్రులు, మా అందరి గ్రామ ప్రజల తరపున అందరికీ, అందరి కుటుంబాలకు అన్ని సంక్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క వేడుకని అమ్మవారికి బోనాలు సమర్పించి అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ఉత్సాహాన్ని నిర్వహించి అమ్మవారికి ఒక మొక్కుని తీర్చుకొని మన తెలంగాణ వ్యాప్తంగా మొత్తానికి మా ఊరే కాకుండా అన్ని నవిపేట మండలం కాకుండా నిజామాబాద్ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అన్ని ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి బోనాలు సమర్పించి అమ్మవారి కుటుంబాలు ఉండాలని మా ఊరి నాలేశ్వర మహాలక్ష్మి అమ్మవారిని కోరుకుంటూ బోనాలు సమర్పించడం జరిగింది. ఈ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా గ్రామం తరపున, నాలేశ్వర గ్రామం తరపున అమ్మవారి ప్రత్యక్షంగా కూడా ప్రజలు ఉండాలని కోరుకుంటున్నాం. ఉత్తర తెలంగాణ జిల్లాలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న 2 ఉపరితలాల ఆవర్తనాలు ఒక ద్రోణి కారణంగా రాష్ట్రానికి వర్ష సూచన చేసింది. తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న 2 ఉపరితల ఆవర్తనాలు ఒక ద్రోణి కారణంగా రాష్ట్రానికి వర్ష సూచన చేసింది. 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలకు ఛాన్స్ ఉంటుందని తెలిపింది. అక్కడక్కడ పిడుగుపాటు సంభవించే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, త్వరలో భారతదేశం అంతా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
వరుణుడు కరుణించాలని ఆకాంక్షిస్తూ గ్రామ దేవతలను పవిత్ర గంగా జలాలతో అభిషేకించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్మూరు పట్టణంలోని శ్రీ నల్లపుచ్చమ్మ దేవాలయం భక్తులతో కిక్కిరిసింది. ఆర్మూరు సర్వ సమాజ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామ దేవతలకు పవిత్ర గోదావరి నదీ జలాలతో జలాభిషేకం నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని పూజించారు. ఈ సందర్భంగా సర్వ సమాజ్ ప్రతినిధులు మాట్లాడుతూ ఆనవాయితీ ప్రకారం ప్రతి ఏటా వర్షాకాలం సీజన్ ప్రారంభంలో ఈ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. అమ్మవారి కృపతో సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని అందరూ బాగుండాలని ఆకాంక్షించారు. వేల్పూర్ మండలం పడిగల్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రామాలయం నుండి ప్రధాన వీధుల గుండా డప్పు వాయిద్యాల మధ్య బలగొడుగులతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం పవిత్ర గంగా జలాలతో బ్రహ్మంగారి ఆలయం, గంగమ్మ తల్లి, పోచమ్మ, ముత్యాలమ్మ, 5 చేతుల పోచమ్మ తదితర గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించారు. ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు నిండాలని కోరుతూ కమర్పల్లి మండలం కోనసముద్ర గ్రామంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో వలగొడుగులతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం గ్రామ దేవతల ఆలయాలకు చేరుకొని అమ్మవార్లకు జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో వలగొడుగు ఊరేగింపు నిర్వహించి గ్రామ దేవతలను అభిషేకించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం సభ్యులు మాజీ ఎంపీటీసీ ఎర్ర ఆశన్న, గజనబోయిన బాలయ్య, సుభాష్, రాము, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో ఆదివారం గోదావరి జలాలతో గ్రామ దేవతల విగ్రహాలకు అభిషేకం చేశారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సనాతన ఆచారం ప్రకారం గోదావరి నది నుండి పవిత్ర జలాలను తీసుకువచ్చి గ్రామంలోని అన్ని దేవతల విగ్రహాలను అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సీజన్లో వర్షాలు పుష్కలంగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అశోక్, హనుమంత్, సభ్యులు కపిల్, చిందాస్, రవీందర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల యాజమాన్యాలకు అనుకూలంగా మారుస్తూ కార్మికులను శ్రమ దోపిడీ చేస్తున్నారని టీయూసీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లేష్ అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే మహాసభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో బీడీ కార్మికులతో కలిసి టీయూసీఐ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు బి మల్లేష్ మాట్లాడుతూ ఈ నెల 21, 22 తేదీలలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే టీయూసీఐ రాష్ట్ర మహాసభలకు కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల యాజమాన్యాలకు అనుకూలంగా మారుస్తూ నిర్ణయాలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈపీఎఫ్ కట్ అవుతున్న కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం మూలంగా కార్మికులు కష్టపడి జమ చేసిన పీఎఫ్ డబ్బులు పీఎఫ్ ఆఫీస్ నుండి తీసుకోలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈపీఎఫ్ కట్ అవుతున్న కార్మికులందరికీ రాజీనామాలు చేసిన తర్వాత ప్రతి నెల 9,000 రూపాయలకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్మికులకు నష్టం కలిగించే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జూన్ 21న జరిగే ర్యాలీ సభలకు కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్మికులందరూ ఎర్ర జెండాలతో ఎరుపెక్కించే విధంగా కదం తొక్కాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీడీ కమిషన్ వి ఎల్లయ్య, కార్మిక ప్రతినిధులు వడ్డెవ, లత, గంగామణి, వనజ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా కార్మికుల డిమాండ్లు కనీస వేతనాలని సవరించాలని చెప్పి అతి తక్కువ వేతనాలతోని కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుగాక, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతభత్యాలు పెరగక, కార్మికుల వేతనాలు పెరగక చాలా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని కనీస వేతనాలని సవరించి ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా కార్మికులకు అందరికీ ఈపీఎఫ్ కట్ అవుతున్నటువంటి కార్మికుల సమస్యలు పరిష్కారం కాక పీఎఫ్ ఆఫీసులో ఉన్నటువంటి పేర్ల తప్పులు గాని, తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి పీఎఫ్ లో పొరపాట్లు దొర్లినాయని ఆ డబ్బులు రాక పీఎఫ్ ఆఫీసులో చుట్టూ తిరుగుతున్నారు. అటువంటి వారికి అందరికీ వెంటనే ఆ డబ్బుల్ని సరి చేసి వెంటనే ఎవరి డబ్బులు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈపీఎఫ్ కట్ అవుతున్నటువంటి కార్మికులకు ఇచ్చేటటువంటి పెన్షన్ ఏదైతుందో వారందరూ 50 ఏళ్లు నిండిపోయి అనేక జబ్బులతోని 50 ఏళ్లు నిండినాయంటే
బీపీలు, షుగర్లు ఇటువంటి జబ్బులతోని గోళీలకు మందులకు సరిపోయినటువంటి పరిస్థితి ఉంది. 500, 600, 800 రూపాయల పెన్షన్ ఇస్తే దేనికి సరిపోతలేదు. అందుకని కనీసం ఆ పెన్షన్ ని 9,000 రూపాయల కాడికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగర శివార్లోని ముబారక్ నగర్లో గల ఆర్బీవీఆర్ఆర్ పాఠశాల సొసైటీ ఎన్నికలు ఆదివారం రోజున నిర్వహించారు. అధ్యక్ష పదవితో పాటు పలు పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే సొసైటీ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి తన ఓటును వినియోగించుకున్నారు. ఆర్మూర్ పట్టణంలోని తిరుమల గార్డెన్లో మగ్గిరి నర్సయ్య కుమార్తె వివాహ కార్యక్రమానికి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకకు ఆయనతో పాటు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మరియు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, పవన్ పండిత్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ మండలం మల్లారం గ్రామంలోని సిఎస్ఐ చర్చ్ ఫాదర్ రెవరెండ్ డాక్టర్ ఎం చరణ్ పుట్టినరోజు వేడుకలను వివిధ గ్రామాల క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. రూరల్ మండలంలోని 7 గ్రామాలకు ఫాదర్గా ఉంటూ తమని భక్తి మార్గంలో నడుపుతున్నారని డీసీసీ డెలిగేట్ రమేష్ అన్నారు. రెవరెండ్ డాక్టర్ చరణ్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, అలాగే ప్రజలకు మంచి బోధనలు అందించాలని, మరిన్ని ఉన్నత పదవులు పొందాలని వారు ఆకాంక్షించారు. నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాల పోలీస్ కానిస్టేబుల్ అధికారులు 25 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం రోజు నిజామాబాద్ నగరంలో ఓ హోటల్లో పోలీస్ అధికారుల అపూర్వ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాలకు సంబంధించిన 2000 సంవత్సరానికి చెందిన పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఎల్ఏటి మల్లికార్జున్ రెడ్డి సహకారంతో కమర్పల్లి మండల బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షునిగా చిట్యాల దేవేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు పసుపు బోర్డు చైర్మన్ పల్లి గంగారెడ్డి ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. మండలంలో పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేయాలని ఆయనకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లికార్జున్ రెడ్డి, ఆ పార్టీ మండల అధ్యక్షుడు బద్దం రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కమర్పల్లి మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో మెట్పల్లి పట్టణానికి చెందిన సిరి పిల్లల హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత పిల్లల ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో అపార అనుభవం కలిగిన కమర్పల్లి వాస్తవ్యుడైన డాక్టర్ చిలుక చైతన్య ఈ శిబిరంలో ఉచితంగా వైద్య సేవలు అందించారు. ఈ క్యాంపులో అప్పుడే పుట్టిన నవజాత శిశువు నుండి 15 సంవత్సరాలలోపు వయసు గల పిల్లలకు వైద్య పరీక్షలు జరిపి మందులు పంపిణీ చేశారు. అనంతరం చిన్నారుల తల్లిదండ్రులకు ఆరోగ్య విషయాలపై పలు సూచనలు చేశారు. స్వంత గ్రామాన్ని మర్చిపోకుండా ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించిన డాక్టర్ చిలుక చైతన్యకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూలై 4న నిర్వహించనున్న జగన్నాథ రథయాత్రను హిందువులు విజయవంతం చేయాలని విన్నపం. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.